మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, చాలా మందికి బ్యాంకులో ఎప్పుడు ఒక అమౌంట్ ఫ్లో ఉంటూనే ఉంటుంది. సో అలా ఫ్లో ఉన్న వాళ్ళు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది? అంటే ఎట్ ఎ టైం వాళ్ళకి మనీ రావాలి అంటే మీకు అంటే సేవింగ్ అకౌంట్లో ఐడియాలో పడి ఉంటేనా? Yes. బేసికల్గా బ్యాంక్లో మనీ సేవింగ్ అకౌంట్లో ఉంటే మీకు 2 to 3% కానీ ఎక్కువ రావండి. ఎందుకంటే మీరు ఎప్పుడు మనీ తీస్తారో మీకే తెలియదు. డిపాజిట్స్ లాగా ఏం చేయలేదు కదా. అందుకని తక్కువ అమౌంట్ అంటే నీకు సేవింగ్ అకౌంట్లో ఉన్నదానికి 2 to 3% కానీ ఎక్కువ ఇవ్వరు. కరెంట్ అకౌంట్ అయితే అది కూడా ఇవ్వరు. జీరో సేవింగ్స్ అనమాట. అది ఏముండదు దాంట్లో ఇన్కమ్. అందుకని ఎవరైనా సరే బ్యాంకులో ఖాళీగా ఉంది అమౌంట్ అనుకున్నప్పుడు దాంతో పోల్చుకుంటే డెట్ ఫండ్స్ ఉంటాయి, అందులో పెట్టుకోవచ్చు మీకు బేసికల్గా. అంటే 1 year లోపు ఉన్న ఈ మార్కెట్స్ని ఏమంటారంటే మనీ మార్కెట్స్ అంటారు. 1 year లోపు అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రోజున రెంట్ వస్తుంది ఇక్కడ నీకు, ఒక రోజు తగ్గట్టు ఇస్తారనమాట. అలాగే లిక్విడ్ ఫండ్స్ అంటారు, 91 days ఎక్స్పైర్ అవుతాయి అనమాట లిక్విడ్ ఫండ్స్. అలాగే అల్ట్రా షార్ట్ టర్మ్ అంటారు, అంటే మ్యాక్సిమం 3 to 6 months వరకు పెట్టుకుంటుంటే. అలాగే లో డ్యూరేషన్ అంటారు, 6 months నుంచి 12 months. అండ్ మొత్తానికి అప్ టు 1 year దాకా పెట్టే వాటన్నిటిని మనీ మార్కెట్స్ అంటారు. ఇది మోర్ లిక్విడిటీ ఉంటుంది, ఇప్పుడు కావాలంటే ఇప్పుడు తీసుకోవచ్చు, ప్లస్ వడ్డీ రీజనబుల్గా ఉంటుంది, 6% అలా ఉంటుంది అనమాట ఇవి. అలా కాకుండా కొంచెం నేను లాంగ్ టర్మ్ ఉంచుకుంటాను అనుకోండి, లైక్ షార్ట్ టర్మ్ 1 to 3 years, అలాగే మిడ్ టర్మ్ 3 to 4 years, అండ్ లాంగ్ అంటే మోర్ దెన్ 4 years ఏదైనా లాంగ్ టర్మ్ అనుకోవచ్చు. ఇట్లా రకరకాల డెట్ ఫండ్స్ 100% క్యాపిటల్ గ్యారంటీ ఉండి వచ్చే ఉంటాయి. అంటే ఇవి కాకుండా అంటే ఇంకా కార్పొరేట్ బాండ్స్ ఇంకా చాలా ఉంటుంది, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి బ్యాంకులో ఖాళీ ఉంచే బదులు 2 to 3% వడ్డీ కోసం ఇందులో ఉంచితే మీరు కనీసం ఒక 6% నుంచి 7% వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అమౌంట్ ఉన్నోళ్ళందరూ బెటర్ ఏంటంటే లిక్విడ్ ఫండ్స్లో కానీ లేదా అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్లో కానీ ఇట్లో పెట్టుకుంటే 6 to 7% తీసుకోవచ్చు. అంటే అలా బ్యాంక్లోనే పెట్టడం వల్ల ఏం ఉపయోగం లేదంటే అంటే నీకు 2 to 3% కానీ ఎక్కువ ఇవ్వవు. మీరు ఎప్పుడైనా గూగుల్లో టైప్ చేయండి ఎస్బీఐ సేవింగ్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్స్ అని కొట్టండి, అది 2 to 3% ఉంటుంది. ఓకే. మరి 1 lakh ఉందనుకోండి, వాళ్ళు ఇచ్చేది నీకు పర్ మంత్ ఉన్నా సరే నీకు 300 ఇస్తారు. ఇందులో ఉంటే 600 ఇస్తున్నారు కదా, 600 ఉంటుంది. పైగా ఇందులో ఉంచితే ఎంతకంత అప్రిషియేట్ అవుతూ ఉంటుంది నీకు. ఇందులో ఉంటే ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ రన్ అవుతుంటుంది, ప్లస్ ఏదైనా స్టాక్స్ తక్కువ రేటుకి వచ్చినప్పుడు దాన్ని మనం కొనుక్కోవచ్చు. అంటే బ్యాంక్లో ఉంటే అలా బ్యాంక్లో ఉంటే ఐడియల్గా ఉంటాం కదా, వదిలేసి తర్వాత ఎప్పుడైనా విత్డ్రాల్ చేసుకోవచ్చు కదా అంటాం. చాలామంది 2-3 లక్షలు అంతే వదిలేస్తారు ఖాళీగా, పట్టించుకోరు, అలా పడి ఉంటాయి కదా అనుకుంటారు. బట్ మీకు వస్తుంది ఎంత, అది ఆ 2 to 3% ఉంటుంది. అంటే ప్రైవేట్ బ్యాంక్స్ అయినా కొంచెం పర్వాలేదు, కానీ మరీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే పెద్దగా అసలు ఎప్పుడు మనీ పెద్దగా 2 to 3% ఎక్కువ. అందుకని మీకు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ రావాలి అనుకుంటే లేదంటే బయట గో ఫర్ డెట్ ఫండ్స్ పెట్టుకుంటే నీకు బాగా వస్తుంది. కొంచెం రిస్క్ తీసుకుంటా, నాకు బాగా వడ్డీ కూడా ఎక్కువ రావాలంటే లేదు, అంటే క్రెడిట్ రిస్క్ ఫండ్స్ అని ఉంటాయి. ఓకే. అక్కడ పెట్టారనుకోండి 10 to 15 దాకా కూడా వస్తుంది. డెట్ ఫండ్సే, బట్ 10 to 15 ఇస్తారు. బేసికల్గా వీళ్ళు డబ్బు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, ఒకటి మనీ మార్కెట్స్ కంట్రోల్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట, ఆర్బీఐ కంట్రోల్ చేద్ది. అంటే 100% లిక్విడిటీ, బట్ వడ్డీ కొంచెం తక్కువ ఉంటుంది. రెండోది ఏంటంటే మోర్ దెన్ 1 year ఉన్నాయి మొత్తం కొంచెం వాళ్ళు కార్పొరేట్ బాండ్స్ ఇవి పెట్టుకోవచ్చు అనమాట. పెట్టుకుంటే అప్పుడు కంపెనీ వాళ్ళు కొంచెం ఎక్కువ వడ్డీ ఇస్తారు నీకు. అంటే ఆ కంపెనీకి డబ్బు ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఇచ్చే కెపాసిటీ తిరిగి ఉందా లేదా చెక్ చేసుకోవడం కోసం రేటింగ్ ఏజెన్సీ దగ్గర పోయి వాళ్ళు రేటింగ్ తెచ్చుకోవాలా. మినిమం 2 రేటింగ్ ఏజెన్సీ దగ్గర నుంచి ర్యాంక్ తెచ్చుకోవాలా. ఒకళ్ళైతే మీరు డబ్బులు పెట్టి కొంటారేమో అని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మినిమం 2 రేటింగ్ ఏజెన్సీ, ఇండియాలో 3 ఉన్నాయి, ఇక్రా ఒకటి, అండ్ క్రిసిల్ ఒకటి, అండ్ ఇంకోటి పిచ్ ఒకటి, 3 ఉన్నాయి అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు రేటింగ్ తెచ్చుకోవాలా. తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉందనుకోండి, AAA ఇస్తారు. AAA అంటే అల్టిమేట్ అనమాట. అండ్ AA అంటే బాగానే ఉంది, అది కూడా ఏ పర్లేదు సేఫ్టీ ఉన్నట్లే సార్. BBB ఇట్స్ ఓకే అనమాట, అంతే. దాని కిందకి వెళ్ళావు అనుకోండి రిస్క్ ఎక్కువ ఉంటుంది నీకు. అందుకని అది AAA ఉందనుకోండి నీకు వడ్డీ తక్కువ ఉంటుంది. BBB ఉందనుకోండి డెఫినెట్గా వడ్డీ ఎక్కువ తీసుకుంటాడు. వీళ్ళు ఏం చేస్తారంటే క్రెడిట్ రిస్క్ ఫండ్ వాళ్ళు ఈ BBB దానికన్నా కింద ఉన్నట్లో పెట్టేస్తే కానీ ఒక కంపెనీకి కాదు, వాళ్ళు కూడా 20-30 కంపెనీలకు ఇస్తారు. అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి నీకు ఇస్తూ ఉంటారు అనమాట. అందుకని క్రెడిట్ రిస్క్ ఫండ్స్లో రిస్క్ ఉన్నమాట నిజం, AAA ఉన్నంత సేఫ్టీ ఉండదు, బట్ వడ్డీ ఎక్కువ వస్తుంది నీకు. ఆ వడ్డీ ఎంత అంటే 9 to 13%. ఒకసారి నేను చూసాను 24% కూడా వచ్చింది 1 yearలో. బట్ ఎవ్రీ ఇయర్ వచ్చిందని నేను చెప్పను, బట్ రిస్కీ అది, బట్ వస్తుంది అనమాట. ఈ గొడవంతా లేకుండా డైరెక్ట్గా మన కంపెనీకి వడ్డీకి ఇవ్వచ్చు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అది దివాలా తీసింది అనుకోండి, మనం దివాలా అయిపోతాం. అందుకని ఒక కంపెనీకి ఇచ్చి రిస్క్ తీసుకునే బదులు అండ్ ఇలాంటి ఫండ్స్లో పెట్టుకోవడం ద్వారా వాళ్ళు రిస్క్ డైవర్సిఫై చేస్తారు అండ్ హ్యాండిల్ చేస్తారు. రిమోట్ ఛాన్స్ ఇండియా మొత్తం మీద చరిత్రలో ఇప్పటివరకు డిఫాల్ట్ అని 2 ఉన్నాయి డెట్ ఫండ్స్లో.
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళ ఒక 5 ఫండ్స్ డిఫాల్ట్ అయిపోయినాయి. అంటే నిప్పాన్ అనేది ఒక ఫండ్ డిఫాల్ట్ అయిపోయింది ఇప్పుడు చరిత్రలో. వందల కొద్ది స్కామ్ ఫండ్స్ రన్ అవుతున్నాయి కదా, బట్ డిఫాల్ట్ అయింది 2 అనమాట. అందుకని డెట్ ఫండ్స్ గ్యారెంటీగా లాస్లోకి వెళ్ళిపోతాయి అంటే చాలా రేర్, అది రేరెస్ట్ ఆఫ్ రేర్ ఈవెంట్. బట్ మీకు వస్తుంది అనమాట. బట్ మీకు అల్టిమేట్ సేఫ్టీ అంటే మనీ మార్కెట్స్ అంటే లెస్ దెన్ 1 ఇయర్. లెస్ దెన్ 1 ఇయర్ ఉండి మొత్తం కూడా ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది కాబట్టి నీకు మనీ గ్యారెంటీ వస్తుంది. అంటే 6 to 7% దాకా వస్తుంది ఆ రూట్లోకి వెళ్తే. నువ్వు కార్పొరేటివ్ బాండ్స్కి వెళ్తే ఇంకో 2% ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే క్రెడిట్ రిస్క్ ఫండ్స్కి వెళ్ళామనుకోండి 10 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 10 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అందుకని మీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు మీరు పెట్టుకోవచ్చు. అంటే రిస్క్ ఎక్కువ ఉంది అంటే అక్కడ రిటర్న్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. డెఫినెట్గా రిస్క్ ఈజ్ ఈక్వల్ రివార్డ్. ఎప్పుడైనా సరే రిస్క్ ఏమి వద్దు అనుకుంటే నీకు రివార్డ్ ఏం రాదు. అది ఎండ్ ఆఫ్ ద కెరీర్ కూడా అంతే కదా. రిస్క్ తీసుకుని 4 ఇంటర్వ్యూకి వెళ్తాను, ఏదో జాబ్ వస్తుంటుంది. జాబ్ రాదని ఒకసారి కూర్చున్నాం అనుకోండి, నీకు నీ కంపెనీలో ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు. ఎంత ఎక్కువ ఖాళీ పడి ఉంటే అంత స్కిల్ లేని వాళ్ళగా ట్రీట్ చేస్తారు కంపెనీ వాళ్ళు. మనకైతే ప్రేమతో ఉన్నారని వాళ్ళు ఎప్పుడు అనుకోరు, లాయల్టీ అనుకోరు వాళ్ళు. ఇండియాలో లాయల్టీకి అసలు రెస్పెక్టే ఉండదు. అందుకని టీసీఎస్లో కాలకొండ కూర్చుంటే 10 ఏళ్ళ తర్వాత కూడా పెద్ద శాలరీ రాదు. 3 రౌండ్లు కొట్టేసి మళ్ళీ అదే కంపెనీకి ఎంచక్క టీమ్ లీడర్గా రావచ్చు నువ్వు. వాళ్ళకి శాలరీలు ఎక్కువ ఉంటాయి అండ్ ప్రమోషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అందుకని బెస్ట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఏదో కంపెనీకి అవసరం లేకపోయినా ఇంటర్వ్యూకి వెళ్తూనే ఉండాలి. ఒక లెటర్ అంటే కనీసం తెలుస్తుంది ఏమేమి క్వశ్చన్లు పడుతుంది, మార్కెట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా. దీన్ని బేస్గా తీసుకొని హైక్ చెప్పాలి, బెదిరియచ్చు ఉన్న కంపెనీని. అంతే తప్ప అర్కు ఉంటే శాలరీలు వస్తాయండి, అలా రాదు. థ్యాంక్ యూ సార్. హాయ్, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.